అలా ఆ గుడ్డ ముక్కని జరిపి డోర్ ఓపెన్ చేసి చూసిన తర్వాత మీరు పార్ట్ 1 వీడియోలో ఈ ఇంటికి మరియు ఈ ఇంటి వెనకాల ఉన్న శ్మశానాన్ని అయితే చూశారు. ఈ పార్ట్ 2 వీడియోలో ఆ ఇంట్లోపల ఏముందో అని చెప్పి చూద్దామని చెప్పి చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఒక్కొక్క అడుగు వేస్తూ లోపలికైతే బయలుదేరాను. ఎందుకంటే ఈ ఇల్లున్న ప్రాంతంలో ఒక్క ఇల్లు కూడా లేదు. అదేమంత పెద్ద విషయం కాదు గానీ ఈ ఇంటి వెనకాల ఒక శ్మశానం అయితే ఉంది కదా, ఆ శ్మశానానికి దగ్గరలోనే ఈ ఇల్లు ఎందుకు కట్టారని చెప్పి ఇప్పటికీ చాలా ఆశ్చర్యంగా అయితే ఉంది. అందుకనే ఎలాగైనా ఈ ఇంట్లోపల ఏముందో అని చెప్పి ఈ ఇంట్లోపలికైతే వెళ్ళాను. అలా గుడ్డ ముక్కని జరిపి గుళ్ళం తీసి ఇంకా డోర్ ఓపెన్ చేసి లోపలికైతే వెళ్ళాను. లోపలికి వచ్చిన తర్వాత నేనైతే ఆశ్చర్యపోయా. ఎందుకంటే ఈ ఇంట్లోపలికి ఏ పక్షి వెళ్లకుండా ఇలా జాలీలు అయితే వేశారు కదా, అసలు లోపలేమీ లేకపోయినా సరే జాలీలు ఎందుకు వేశారని చెప్పి ఇదే నన్ను ఆశ్చర్యం అయితే చేసింది. లోపలేమీ లేకపోయేసరికి నేనైతే డిసప్పాయింట్మెంట్ తోటి బయటకు వచ్చేసాను. కానీ మీ అందరి కోసం గత 30 ఏళ్ళుగా క్లోజ్ చేసిన రైస్ మిల్ లోపలికైతే వెళ్ళాను. ఇది ఎప్పుడు కూలిపోతుందో కూడా తెలియదు. ఈ వీడియో మీకోసం సండే రోజు అయితే రిలీజ్ చేయబోతున్నాను. అంతవరకు ఈ వీడియోను లైక్ చేసి మన పేజ్ అయితే ఫాలో కండి. నేను మీ DK సారంగ్.